కాశ్యపాన్వయ సంజాతం నారసింహపదాశ్రితం రామానుజగురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈరోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. గజరాజు స్వామిని ప్రార్థించగా ఆయన బయలుదేరాడు. అందరినీ వదిలిపెట్టి ఆ భక్తుడిని రక్షించాలనేటువంటి ఆర్తితోటి ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి వచ్చేసాడు. ఆ వినువీధులంతా వస్తుంటే ఆకాశ మార్గంలో పయనించి వస్తుంటే వినువీధించను తేరన్ కాంచి ఆ కాంచి రమరుల్ విష్ణున్ సురారాతి జీవన సంపత్తి నిరాకరిష్ణున్ కరుణావర్ధిష్ణు గో యోగీంద్ర ఉద్వనవర్ధిష్ణు సహిష్ణు భక్తజన బృంద ప్రాభవాలంకరిష్ణు నవోఢోల్లసం సందిందిరా పరిచరిష్ణున్ జిష్ణున్ రోజిష్ణున్. రాక్షసుల బతుకు తెరువులను తొలగగ్రోసేవాడు, నిండు దయతో యోగేంద్రుల మనస్సుల్లో నివాసం చేసేవాడు, ఓర్పులతో భక్తుల గొప్పతనాన్ని పెంపొందించేవాడు, తొలి ప్రాయంతో చెల్లివందే లక్ష్మీదేవిని సేవించేవాడు, జయశీలుడు, కాంతిమంతుడు అయిన విష్ణుదేవుడు ఆకాశ మార్గంలో వస్తూ ఉండగా దేవతలు సూచినారు. ఇది మన దీనికి వివరణ చెప్పాను. ఇప్పుడు దాని కంటిన్యూషన్ చదువుకుంది. తను తెంచెన్ ఘనుండల్ల వాండే హరి పజ్జన్ గంటిరే లక్ష్మి శంఖ నినాదంబద చక్రమల్లదె భుజంగధ్వంసియున్ వాండే క్రన్నన నేతెంచి నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట హస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. గజరాజుకి ఇంకా సంతోషం ఇస్తుంది. ఏవో సూచనలు కనపడుతున్నాయి, ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక చూడండి, ఏదైనా శుభసూచకంగా ఉంటే మనకు కూడా ఏదో కుడి కన్నదిరే కుటుంబముదిరే అంటూ మగవాళ్ళు పాడుకుంటుంటారు. ఆడవాళ్ళకి ఎడం కన్నదిరితే మంచిది, ఎడం భుజం అదిరితే మంచిది. మనం సినిమాలో పాటలు కూడా చూస్తున్నాం. అలాగా ఈ గజరాజుకి ఒక రకమైనటువంటి ఒక ధైర్యం, ఏదో ఒక శుభసూచకంగా అవబోతోంది. ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయి. అటే దృష్టి మీదున్నాడు, స్వామి రాకపోతాడా రక్షించపోతాడా అన్నట్టుగా. అందుకని ఆ తనుదెంచెన్ ఘనుండు అలా అల్లవాడు అడే, అదిగో వాడనే కృష్ణుడు, అదిగో ఆ శ్రీహరి వచ్చేస్తున్నాడు, అదిగో ఆయనే వస్తున్నాడు, ఆ ఘనుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణువు వస్తున్నాడు అదిగో అని చెప్తున్నారు. హరి పద్దన్ గంటిరే, అదిగో 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 ఆ మహనీయుడైనటువంటి ఆ స్వామి వెనకాలే లక్ష్మీదేవి కూడా వస్తుంది, చూడండి చూడండి అని అనుకుంటున్నాడు. శంఖ నినాదం అదే శంఖానికి ఇంకా మరీ ఇది కదా, ఏదైనా స్వామి కదిలాడు అంటే శంఖనాదం చేస్తుంది, స్వామి వచ్చేస్తున్నాడు అని ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది. అదిగో శంఖనాదం వినపడుతోంది. అల్లదే చక్రం, చక్రం అంతకన్నా పోటీ పడుతూ వస్తున్నాడు. అదిగో గరుడు వెంట వస్తున్నాడు అనుకుంటున్నారు. నారాయణకి నమస్కారం అంటూ నమస్కారం చేశారు. ఎవరు? ఆ ఇంద్రాది ఆ దేవకోటి అంతా కూడా ఆకాశ మార్గంలో ఆ స్వామి వస్తూ ఉంటే అలాగా వీళ్ళందరూ దేవతల యొక్క భావన ఇది. ఇక్కడ గజేంద్రుడికి కూడా ఒక రకమైన ధైర్యము ఉత్సాహము కనపడుతోంది. దీనికి భావం చదువు ఒకసారి పద్యం మళ్ళీ భావం చదివిస్తా. చనుదించెన్ ఘనుడల్ల వాండే హరి పజ్జన్ గంటిరే లక్ష్మి శంఖ నినాదంబద చక్రమల్ల భుజంగధ్వంసియున్ వాండే క్రన్నననే తెంచె నటంచు వేల్పులు నమో నారాయణాయేతి నిస్వనులై మృక్కిరి మింట అస్తి దురవస్థావక్రికిన్ చక్రికిన్. గజరాజు కష్టాన్ని తొలగించడానికి ఆకాశంలో పెడుతున్న విష్ణువుని చూచి దేవతలు, అదిగో మహనీయుడైన విష్ణువు వస్తున్నాడు, అతని వెనుకనే లక్ష్మీదేవి వస్తున్నది చూడండి, అదే శంఖధ్వని, అల్లదే చక్రము, అదిగో గరుడు వెంట వస్తున్నాడు అనుకుంటూ నారాయణకి నమస్కారం అంటూ నమస్కారం చేశారు దేవతా కోటి అంతా కూడా. ఇక్కడ నారాయణ శబ్దము నారములకు అయనమైన వాడు, నారములను అయనముగా కలవాడు అని ఒక కలవాడు అంటే బహువ్రీహి సత్పురుష సమాసము. అలాగే నారములకు అయనమైన వాడు,
చతు ఆ, చతుర్థి తత్పురుషానికి అంటే ఇది దీంట్లోను ప్రళయకాలంలో ఈ ప్రపంచాన్నంతా కూడా అన్ని లోకాల్ని బొజ్జలో పెట్టుకొని దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఒక టైంలో నరములు అయినముగా కలవాడు. నరములకు అయినమైన వాడు, నారములను అయినముగా కలవాడు. సృష్టి అయిన తర్వాత ఈ సమస్త జీవరాశికి ఆయా కర్మలను బట్టి వాళ్ళకి వివిధ రకాలైనటువంటి జన్మలనిచ్చి నామరూప విచక్షణ చేసి అప్పుడు దాంట్లో తాను అంతర్యామిగా ఉండి ఈ శరీరానికి ఉనికైనటువంటి ఆత్మని ఈ రెండిటికి కూడా పరమాత్మ శరీరిగా ఉండి ఇవన్నీ కూడా అన్నీ కూడా ప్రపంచం అన్నీ కూడా ఆయన యొక్క శరీరములే. అన్నిట్లోనూ ఆయన అంతర్యామిగా ఉంటాడు, ఉండి నడిపిస్తాడు. ఈ జీవుడికి శరీరానికి కూడా సత్తను కల్పిస్తాడు. అది చిన్న కీటకం తగ్గించి బ్రహ్మాది దేవతల వరకు కూడా అయవసరంబునన్ కుంజరేంద్ర పాలన పారవశ్యంబున దేవత నమస్కారంబులంగీకరింపక మనస్సమ్మాన సంచారుండై పోయి కొంత దూరమున శింసుమార చక్రమునం పోలే గురు మకర కుళీర మీన మిథునంబై కిన్నరేంద్రని భాండాగారంబునం బోలే స్వచ్ఛవర కశ్యపంబై భాగ్యవంతుని భాగదేయంబును బోలే సరాగ జీవనంబై వైకుంఠంబునం బోలే శంఖ చక్ర కమలాలంకృతంబైన అంకృతంబై సంసార చక్రమునం బోలే ద్వంద్వస్వంకుల పంక సంకీర్ణంబై వప్పు అప్పంకజాకరంబున్ పొడగని ఈ మూడు విశేషణాలు చెప్తున్నారు. చెప్పి అటువంటి అలా ప్రకాశిస్తున్నటువంటి ఆ పంకజాకరంబున్ పొడంగని, పంకజం అంటే పద్మములకు ఆకరమైనది అంటే సరస్సుని పొడగని చూచి అప్పుడు ఎట్లా ఆయన వస్తున్నాడు, దేవతలందరూ కూడా దర్శించారు. అదిగో శంఖం, అదిగో చక్రము, అదిగో గరుడు, అదిగో అమ్మ అనుకుంటూ అన్ని చేసి ఆ నారాయణకి నమస్కారం అని చెప్పారు. ఇప్పుడు ఆ సమయంలో విష్ణు గజరాజును కాపాడాలనే తొందరలో మైమరిచి దేవతల మొక్కులు అందుకోలేదు. అంటే స్వామికి భక్తులను రక్షించడంలో ఎంత ఆర్తి ఉంటుందో చూడండి. మనమైతే కష్టపెట్టేసుకుంటాం, ఏంటి అసలు నా వంకే చూడలేదు, నా వంకేది లేదు, ఎవరు నన్ను పలకరించలేదు అనుకుంటాం మనం. ఇక్కడ ఆ భక్తులు మనం కూడా హడావుడిగా ఉంటే వినిపించుకోం, అక్కడికి ఏదో నిర్లక్ష్యం చేసినట్టు అనుకుంటాం. ఆ దేవతలందరినీ కాపాడింది కూడా ఆయనే కదా. అసలు ఆ దేవతల రక్షణ కోసమే కదా ఆయన అన్ని అవతారాలు ఎత్తి అన్ని రకాలుగా ఈ అసుర సంహారం చేసుకొచ్చాడు. అది వాళ్ళని అక్కడ నమస్కారాలు కూడా అందుకోవట్లేట. అంటే ఆయనకి మొత్తం మనసా వాచ కర్మ అంతా కూడా గజేంద్రుని రక్షణలోనే, అయ్యో ఏమైపోయాడు, నేను వెళ్ళని లేట్ అయిపోతుందమ్మా అనుకుంటూ ఉన్నాడు కనుక అసలు ఆయన ఆ గజరాజు కష్టాంత అయి అవసరంబునన్ కుంజరేంద్ర పాలన పారవశ్యంబున, పాలన అంటే ఇక్కడ రక్షించడం పరిపాలించడం అని కాదు. కుంజరేంద్రుడు అంటే ఆ కుంజరం అంటే ఏనుగు, ఏనుగులకి సమూహానికి రాజు అయినటువంటి ఈ గజరాజుని పాలన రక్షించాలనేటువంటి పారవశ్యమున తొందరనలేదు చూడండి. ఆ పారవశ్యం అంటే ఇంకా మనసు ఉవ్విళ్ళూరిపోతుంది, మనసంతా నిండిపోయింది, రక్షించాలన్నటువంటి ఒక ఆనందంతో ఆ పారవశ్యమున దేవతా నమస్కారములు అంగీకరింపగా మన సంచారుండై పోయి కొంత దూరంపున ఆ సమయంలో విష్ణు గజరాజును కాపాడాలనే తొందరలో మైమరిచి దేవతల మొక్కులు అందుకోలేదు. మనోవేగంతో వెళ్ళిపోతున్నాడు. ఇంకా వాయువు మనోవేగాలు వాయువు కంటే కూడా మనసు ఇంకా తొందరగా పెడుతుంది కదా. ఆ మనోవేగంతో వెళ్ళిపోయి సెంచుమా చక్రమునం బోలే గురు మకర కుళీర మీన మిథునంపై అంటే ఏమిటి, ఆ మొసలి అదేంటి మొసలి ఏనుగు పోరాడుతున్న కమల సరస్సును చూచాడు. అది లాస్ట్ వచ్చింది కదా. ఇలా సంకీర్ణమైనటువంటి ఆ పంకజాకరంబుని పొడంగని చూచి దానిలో ఏం చేశాడు, దానిలో సింసుమార చక్రంలో వలె గొప్ప ఒక సింసుమార చక్రంలో అన్ని కూడా ఎలా అయితే వ్యాపించి ఉంటాయో దాంట్లో చక్రంలాగా గొప్ప మొసళ్ళు, ఎండకాయలు, చేపలు జంటలుగా కనిపిస్తున్నాయట.
ఏది ఆ సరస్సులో మనం వెనక చదువుకున్నాం కదా సరస్సు ఎలా ఉందన్నది. మరి స్వామి దర్శిస్తున్నాడు కదా, అందుకని మళ్ళీ చెప్తున్నారు. సింహస్మార చక్రంలో వలె గొప్ప మొసళ్ళు, ఎండ్రకాయలు, చేపలు జంటలు జంటలుగా ఉన్నాయట. ఇంకా ఏంటి, కుబేరుని కిన్నరేంద్రుని భాండాగారంభనం బోలే స్వచ్ఛ వర కశ్యపంబై. అదేంటి ఇక్కడ ఆ కుబేరుని యొక్క ఉమ్, కిన్నరులు ఎవరు, ఆ కిన్నరేంద్రుడు అంటే కిన్నర్లకి స్వామి ఆ కుబేరుని యొక్క కచ్చపం అనేటువంటి ధనాగారంలో, ఆయన యొక్క ధనాగారాన్ని కచ్చపం అని పేరు. ఆ కచ్చపం అనేటువంటి ధనాగారంలో వలె శ్రేష్టమైనటువంటి తాబేళ్లు కూడా ఉన్నాయట. ఎంత విలువైన ఆ వస్తువులన్నింటినీ కూడా దండ పెట్టుకుంటాం కదా, ఆ శ్రేష్టమైనటువంటి తాబేళ్లు ఉన్నాయట. అదృష్టవంతుని సుఖ జీవితం వల్లే అనురాగపూర్ణమైన జీవనం నిండి ఉన్నది. చూడండి, అసలు ఆ పోల్చడానికి ఏ వస్తువుని దేంతో పోల్చాలనేది చూడండి. నీరు అసలు ఎప్పుడు ఎలా ఉంటుంది, స్వచ్ఛంగా ఉండాలి. అది కదా మంచి నీరు అంటే, స్వచ్ఛంగా ఉండాలి. బురదంతా కిందకి వెళ్ళిపోయి ఇసుకంతా బయటకు వెళ్ళిపోయి ఎక్కడ చల్ల లేకుండా ప్రశాంతంగా మెరుస్తూ ఎక్కడ కలుషితం అవ్వకుండా అలా ఉండాలి కదా. అదిట వా, అదృష్టవంతుడండి వాడు. ఆయనకి ఏముంది, ఇవి వడ్డించిన విస్తరి ఆయన జీవితం అంటాను చూసారా. అలా అదృష్టవంతుని సుఖ జీవితం వల్లేట అనురాగపూర్ణమైనటువంటి జీవనంట. అంటే నీరు ఉందిట, జీవనం అంటే ఇక్కడ నీరు. అలాంటి నీరుతో నిండుగా నీరుంది, కమలానన్ని వికసించున్నాయి. హాయిగా ఈనాళ్ళు అయితే కలకలం జరిగింది, మొసలి లాగేది, ఏనుగు లాగేది. ఇప్పుడు ఏనుగుకి పట్టు తప్పిపోయింది, శక్తి లేదు, అలా కదలకుండా నీరున్నదే చూశాడు స్వామి కదా. శంఖ చక్రాలతో వైకుంఠమునం బోలే శంఖ చక్ర కమల అలంకృతంబై. ఇదిగా వైకుంఠంలో స్వామి ఎప్పుడు శంఖ చక్రాలు పంచాయుధాలు ధరించి వనమాలలు ధరించి ఆ కమలాదేవితోటి హాయిగా తిరిగి ఉంటాడు కదా. అందుకని వైకుంఠంతో పోలిస్తున్నారు. శంఖ చక్రాలతో కమలాదేవితో కూడిన వైకుంఠపురం వలె శంఖాలు, చక్రవాక పక్షులు, కమలాలు ఆ సరస్సు నిండా ఉన్నాయిట. చూడండి ఎంత అదృష్టం చేసుకున్నాయో. అక్కడ ఉన్నటువంటి ఆ ఆ నదిలో శంఖాలు దొరుకుతాయి, చక్రవాక పక్షులు పెరుగుతూ ఉంటాయి, కమలాలన్నీ వికసించి ఉంటాయి. ఇవన్నీట స్వామి యొక్క శంఖం చక్రం లక్ష్మీదేవిలాగా భాషిస్తున్నాయి ఆయనకి. అంటే ఏమి లేకపోయినా అవన్నీ తాను ధరించినట్టుగా ఆయనకు కలుగుతోంది. ఇంకేంటి, శంఖచక్ర కమలాలంకృతంపై సంసార చక్రంబుణం బోలే ద్వంద్వ సంకుల పంక సంకీర్ణంపై. ఇక మరి అడుగున్నటువంటి ఆ చెరువుల్లో ఉన్నటువంటి బురద, మలినాలు ఇలాంటివన్నీ ఏమవ్వాలి, అందుకని సంసారంతో పోల్చున్నారు. పద్మవంతులు చూడండి అక్కడ, సుఖ దుఃఖాలు మొదలైన ద్వంద్వాలతో నిండిన సంసారంలో వలె నీటి జంతువుల జంటలతో చిక్కనైన బురదతో నిండి ఉన్నది. అడుగునున్నటువంటి బురదట మనకొచ్చేటువంటి కష్ట సుఖాల అన్నట్టుగా ఆ ఆ జంతువులన్నీ కూడా జంటలు జంటలుగా చిక్కని బురదల్లో ఉన్నట్టుగా. అంటే లోపల ఉంటాయి కదా కొన్ని, కొన్ని పైగా ఆడుకుంటూ ఉంటాయి, కొన్ని లోపల ఉంటుంటాయి. ఏమన్నా చిన్న కథలకు రాగానే లోపలికి వెళ్ళిపోతుంటే ఆ బురద అంటుతుంది, ఒకదాంతో ఒకటి పోరాటం ఉంటుంది, కాసేపు ఆనందం కాసేపు కష్టం అన్నీ ఉంటాయి కనుక సంసారంతో పోల్చారు దాన్ని. బాగుంది. కరుణా సింధుండు శౌరి వారి చరమున్ ఖండింపంగాన్ పంపె సత్వరితా కంపిత భూమి చక్రమ మహోత్యత్విస్ఫులింగచ్చటా పరిభూతాంబర శుక్రమున్ బహువిధ బ్రహ్మాండ భాండచ్చటాం తర నిర్వక్రమం పాలితాఖిల సుధాంధ చక్రం చక్రం. దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపడానికై తన చక్రాన్ని పంపించాడు. ఆ చక్రం దేవతలందరినీ కాపాడేది, భూమండలాన్ని కంపింపచేసే వేగం కలది, తన అగ్ని కణాలతో ఆకాశ వలయాన్ని ధిక్కరించేది, పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహంతో నిండినది, ఎదురులేనిది. అంతటి 1000 సంవత్సరాలు గజరాజుతో పోరాడినటువంటి మొసలి యొక్క బలము ఎంతుంది అని చెప్పడానికి ఆహరి స్వామి చక్రాయుధాన్ని పంపించాల్సి వచ్చింది. ఎందుకంటే చక్రాయుధం దాన్ని తేజస్సు అయినా తన యొక్క
ఆ పవరు చెప్తారు. దీంట్లో సుదర్శన చక్రులు ఎంతో బాగా ఈ చక్రాన్ని చక్రవర్ణం చేస్తారు. అది అది ఎవరికి ఆయుధం ఉందండి. ఇప్పుడు మన దగ్గర ఆయుధాలు ఉన్నాయని చెప్పేసి మంచి వాళ్ళ మీద ప్రయోగిస్తామా? దాన్ని దుష్టుల మీదే కదా స్వామి కూడా ప్రయోగిస్తాడు. ఆ చక్రం రక్షించడానికి ఒకరిని రక్షిస్తోంది, ఒకరిని శిక్షిస్తోంది, దుష్టులను శిక్షిస్తోంది. అదే చక్రం శిష్టుల్ని రక్షిస్తోంది కదా. అంచేత దేవతలందరినీ కూడా కాపాడింది కూడా ఆ చక్రమే. ఇప్పుడు ఈ మొసలి బారి నుంచి ఏనుగుని రక్షించడానికి కూడా అదే చక్రం పంపిస్తున్నాడు. ఎందుకనేది ఎప్పుడో ఆ మొసలి ఏనుగుని బాగా లాక్కెళ్ళిపోవడం అయినప్పుడో, లేకపోతే ఈ ఏనుగు యొక్క కాలు ఇంకా చిక్కిపోయి ఇంకా అసలు ఆకారం లేకుండా అయిపోయిన తర్వాత ఈయన చక్రం పంపించినామంటే ఉంది కదా. అంచేత ఎలా ఉండాలి? రామబాణం లాగా ఉండాలి కదా. అంత వేగం కలిగి ఉండాలి. అందుకని భూమండలాన్నంతా కూడా అది ఆ చక్రం వస్తుంటాయట, భూమండలం అంతా కూడా కదిలిపోతుంట, అంత వేగం కలదుట. తన అగ్ని కణాలతో ఆకాశ వలయాన్ని ధిక్కరించేది. ఆ చక్రం అలా వస్తుంటే దాని నుండి వచ్చేటువంటి జ్వాలావర్ణంలో చాలా బాగుంటుంది. ఆ ఆ ఆకాశ వలయాన్ని అంతా కూడా ధిక్కరించేస్తుంట. కోటి సూర్యుల ప్రకాశం మరి అది. ఒక పెక్కు బ్రహ్మాండాల కాంతి సమూహాలతో నిండినది. ఒక సూర్యుని యొక్క కాంతికే మనం ఇంత ఆనందపడిపోతుంటే, ఈ సూర్యులు ఒక చోట యొక్క కాంతి ఎలా ఉంటుందో దాన్ని మించిన వెయ్యి వేల కాంతి కలిగినటువంటిది ఆ చక్రం. అంచేత బ్రహ్మాండాల కాంతి సమూహంతా కూడా, ఎన్ని బ్రహ్మాండాలు వాటిలో ఉన్నటువంటి లోకాలలో ఉన్నటువంటి అన్ని సూర్యుల యొక్క కాంతిని కూడా సమూహంతో నిండి ఉన్నది. అసలు దానికి ఏది కూడా ఎదురు లేని అటువంటి చక్రాన్ని ఈ మొసలి యొక్క తల కంఠాన్ని ఖండించమని పంపించాట. దయాసముద్రుడైన విష్ణువు మొసలిని చంపడానికై తన చక్రాన్ని పంపించాడు. అంటే మనం కూడా దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలి? చెడు ఎక్కడన్నా జరుగుతున్నా, చెడు ఎక్కడన్నా వింటున్నా, మన వల్ల చేతనంత వరకు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. ఈ యువతలవాడు వినడు అన్నప్పుడు ఉదాసీనంగా ఉండాలి. మనకి ఏ సాయం చేతనైతే అది చెయ్యాలి. స్వామి దయాసముద్రుడు. ఏమండి మరి మొసలిని ఖండించమని పంపిస్తే దయాసముద్రుడు అంటే దుష్టుల్ని శిక్షించాలి. ఎవరన్నా ఇంట్లో కూడా పిల్లలు మరి కావలసిన కుటుంబ గౌరవాన్ని పొగుడుతున్నప్పుడు కొంచెం ఒక్కొక్క టైంలో వాళ్ళకి కొంచెం గట్టిగా కూడా చెప్తూ ఉండాలి. అవసరాన్ని ప్రేమగా ఎలా ఉంటాం, వాళ్ళ హితాన్ని కూడా అంతా దృష్టిలో పెట్టుకొని ఉండాలి మనం కూడా. ఇట్లా పంచిన పంచిన అంటే ఇలా పంపించినటువంటి ఆ చక్రము అంభోజ అంభోజాకర మధ్య నూతన నలిన్యాలింగన క్రీడనారంభుండైని అయిన వెలుంగురేని చెలువారన్ వచ్చి నీటన్ గుంభద్వానంబుతోన్ కొలంకును కలంకం బొందంగాంచొచ్చి దుష్టాంభోవర్తి వసించు చక్కటికి డాయంబోయి హృద్వేగమై. ఆ చక్రాన్ని భావం చదువుతాను. విష్ణువు పంపిన చక్రాయుధం సరస్సులోని సరికొత్త పద్మలతలను కౌగలించుకోవడానికి పోతున్న సూర్యబింబం వలె ఉన్నది. అది మనోవేగంతో వెళ్ళింది. గుబుళ్ళుమనే శబ్దంతో సరస్సు కలత పడేటట్లు లోపలికి దూరింది. చెడ్డదైన ఆ మొసలి ఉండే చోటును సమీపించింది. ఇక్కడ ఉపమానం కూడా ఎంతో బాగుంది చూడండి. సూర్యకాంతితోటి సూర్యకాంతికి సూర్యుని యొక్క కాంతి పడినప్పుడే పద్మాలు వికసిస్తాయి కదా. జముని పద్మాకరము వికసముగా చేయు అని చెప్తారు కదా. కమలాలు ఏమో చంద్రకాంతితో ప్రకాశిస్తాయి, సూర్యకాంతితో పద్మాలు వికసిస్తాయి కదా. జముని అంటే సూర్యుడు అనమాట. అలాగట ఓ పద్మ సరస్సులో అప్పుడే విడి చక్క నమనమనలు ఆడిపోతుంటే ఆ తన వల్లే అవన్నీ ప్రకాశిస్తున్నాయి. కానీ ఆ సూర్యుడు వచ్చి ఒక్కసారి ఆ పద్మాలన్నింటినీ కూడా తన వశం చేసేసుకున్నాను వస్తే ఒక్కసారి పైన ఆకాశం నుంచి ఆ చెరువులోకి దిగాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఆ చెరువంతా కూడా కలకలం అయిపోయి అన్నిటిని ఒక్కసారి చుట్టుముట్టేసినట్టు అయిపోదా? చల్లాచెదరైపోదా? అలా ఉందిటండి చక్రం. గుబుళ్ళమంటూ అమాంతం లోపలికి దూకేసి మరి అక్కడ మొసలేమో నీళ్ళల్లో ఉంది. ఈ ఏనుగు కాలేమో ఎక్కడుందో కూడా ఆ చక్రం చూడలేదు. వెళ్ళండి మొసల్ని కట్ చేయి అనేసరికి అమాంతం స్వామి ఆజ్ఞతోటి చక్రం వెళ్ళిపోయింది. ఎక్కడికి పంపించాడో అక్కడికే అలా పెడుతుంది. అలా పెడుతుంటే
గుబుళ్ళు గుళ్ళుమంటూ శబ్దంతోట ఆ సరస్సు అంతా కూడా ఒక్కసారి కలత చెందిపోయింది. ఎక్కడెక్కడ పద్మాలే విధులే విధులే మొత్తం నీళ్ళంతా అల్లకల్లోలం అయిపోయినట్టుగా ఆ వేగానికి అలా ఉందిట. ఆ ఆ వెళ్ళి ఆ చెడ్డదైన ఆ మొసలి ఉండే చోటును సమీపించింది. అది మనం మనకు చెప్పిన పని ఏంటి, మన లక్ష్యం ఏంటి, మనం ఎలా చెయ్యాలి అనేది ఈ చక్రంలోంది మనకి తెలుస్తుంది కదా. ఎవరినో ఒకళ్ళు పురమాయించారంటే జాగ్రత్తగా వినాలి. వెళ్ళి దేన్ని మన లక్ష్యం ఏంటి ఇక్కడ, చక్రం తనకుంది కదా అని తను కనుక్కున్న వాళ్ళని కట్ చేసుకుంటూ వెళితే అక్కడ ఈ లోపల ఏనుగు చనిపోతుంది. అలా కాకుండా స్వామి దేన్ని పంపించాడో దాన్ని చేరుకోవడానికే ఇంకేమి చూసుకోలేదు. వచ్చేసింది, వచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. ఆ మొసల్ని ఎక్కడుందో దాన్ని సమీపించింది. భీమంబై తలంద్రుంచి ప్రాణముల్ బాపెన్ చక్రమాసుక్రియన్ హేమక్ష్మాధర హే దేహమున్ చకిత వన్యేంద్రే వన్ చకిత వన్యేభేంద్ర సందోహమున్ కామక్రోధన గేహమున్ కరటి రక్తస్రావగాహంబు నిసీమోత్పాహము నిస్సీమోత్పాహము వీతదాహము జయశ్రీమోహమున్ గ్రాహమున్. చక్రాయుధం రివ్వున పోయి భయంకరంగా మొసలి తల నరికి వేసింది. ఆ మొసలి మేరు పర్వతం వంటి మేను కలిగి అడవి ఏనుగుల మందలకు సైతం భయంకరమైంది. కామ క్రోధములతో నిండినది. గజరాజు రక్తధారలను రుచి చూచింది. అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై కోరిక నిలుపుకొని పోరాడుతున్నది. అటువంటి మకరం శిరస్సు ఖండించి ప్రాణాలు తీసింది చక్రం. అంటే అసలు స్వామి యొక్క చక్రానికి అంత అంత శక్తి కావాల్సి వచ్చింది. అవతల ఉన్నటువంటి శత్రువు అంత బలమైన వాడు, ఎంత బలమైన వాడిని కట్ చేసిందంటే అని ఆ మొసలి యొక్క గొప్పతనాన్ని కూడా చెప్తున్నారు. ఆ చక్రాయుధంట భీమంబై తలంద్రుంచి ప్రాణముల్ బాపెన్, అది ప్రాణాలు పోగొట్టుకుంది ఈ చక్రాయుధం తాకడికి. ఆ మొసలి చనిపోయింది. ఆ చక్రము ఆశుక్రియన్ హేమష్మాధర దేహమున్ చకిత వన్యేంభేంద్ర సందోహమున్ కామ క్రోధన గేహమున్ కరటి రక్తస్రావ గ్రాహంబు నిస్సీమోత్పాహము వీతదాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్. ఇప్పుడు ఆ మొసలి యొక్క గొప్పతనం చెప్తున్నారు చూడండి. హేమష్మాధరము అంటే బంగారు కొండ ఏంటది, ఇక్కడ మేరు పర్వతం వంటి మేను ఆ దేహమున్, హేమష్మాధర దేహమున్, ఆ బంగారు పర్వతం వంటి మేను కలిగి ఉందిట ఆ మొసలి. ఇంకా చకిత వన్య ఇంద్ర సందోహమున్, ఆ ఈ వన్యేంద్రములు అంటే వనాల్లో సంచరించేది కదా ఏనుగులు, ఆ ఏనుగులన్నిటికీ కూడా రాజు అయినటువంటి గజేంద్రముని యొక్క ఆ అడవి ఏనుగుల మందలకు సైతం భయంకరమైంది. ఆ ఆ వనాల్లో సంచరించేటువంటి ఈ గజరాజు ఒకటే కాదండి, ఆ అడవిలో మొత్తం ఉన్నటువంటి ఏ ఏనుగైనా ఆ చెరువులో ఒక అడుగు పెట్టిందో అయిపోయిందే పట్టుకోండి. అస్సలు మొత్తం ఆడ ఏనుగు సమూహం అంతా కూడా దీని దరిదాపులకి రావు అనమాట. అంత భయం కలిగిస్తుంది. తర్వాత కామ క్రోధన గేహమున్, ఆ కామము క్రోధాలతో నిండి ఉన్నది. ఇంకా విపరీతమైనట్టుగా ఏంటంటే ఈ గజరాజుని ఎలా అయినా అంతం చేయాలన్నటువంటి కోపము తనకి కూడా అస్తమాంతం తండంతోటో తన కూరలతోటో ఆ ఏనుగు కూరతోటో దాన్ని హింసిస్తోంది కనుక గజరాజు దాని మీద వచ్చినటువంటి క్రోధము రెండింటితోటి నిండి ఉంది ఆ మకరము. గజరాజు రక్తధారలను రుచేసింది, పైగా బాగా మరిగిందండి అంటాం సరే, మరిగింది. ఈ ఏనుగు యొక్క ఆ రక్తాన్ని హాయిగా తాగుతోంది. ఆహారం బ్రహ్మాండంగా దొరికింది ఈ 1000 సంవత్సరాల నుంచి.
తర్వాత ఆ దాహం ఉంది, ఎందుకంటే జలచరమే కనుక. ఇంకా దానికి ఏముంది, ఎండ వాన ఇదేం కాదు, హాయిగా పైకి కాసేపు వచ్చేది, కాసేపు ఆ ఆ ఏనుగు ఆ నోట్లోంచి ఆ కాలుని మాత్రం వదలకుండా ఆ ఏనుగు నుంచి వచ్చేటువంటి రక్తాన్నంతా పీల్చుకొని హాయిగా ఉన్నది. దాని రుచి చూసింది, ఈ ఏనుగు యొక్క రుచి, రక్తం యొక్క రుచిని కూడా. గజరాజు రక్తధారులను రుచి చూచున్నది అంచేది. ఇంకా దానికి చెప్పాలా, ఏ ఉత్సాహానికి ఇంకా అద్దే ఉంటుంది. సొంత కామక్రోధన గేహమున్ కరటి అంటే ఏను, కరటి రక్తస్రావగాహంబు నిశ్చయమోత్పాహము వీతదాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్. ఇక్కడ చూడండి, అంటే ఈ మూడు పదాలు కూడా నిస్సీమ నిస్సీమ ఆ నిసేమ ఉత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్. గ్రాహం అంటే మసలి. ఇది ఇంకేంటి, అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుపై నిస్సీమ ఉత్సాహము. నిస్సీమ అంటే హద్దు లేనటువంటి, ఇంకా అసలు దానికి ఉత్సాహానికి ఇంకా హద్దు లేదండి. అలా అంటేనే నిస్సీమ అంటే హద్దు. నిస్సీమ అంటే ఎక్కడ హద్దు, ఎక్కడ దీనికి అది ఉత్సాహానికి ఎంత 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 ఆనందం కలిగిందో చెప్పలేమండి. అంటే ఏంటి, చెప్పు ఎంత ఆనందం కలిగిందంటే అంత చెప్పలేనండి అంటాను చూడండి. అలా ఇట అది గెలుపుపై కోరిక నిలుపుకొని పోరాడుతుంది. అటువంటి జయశ్రీ మోహమున్ విజయం, విజయ పతాకం ఎగరేయాలి అన్నట్టుగా ఉన్నది అది ఆ మకరి. అటువంటి ఆ మకరము, ఆ మకరం అలా ఉన్నటువంటి ఆ మకరము యొక్క శిరస్సుని ఖండించి ప్రాణాలు తీసింది ఈ స్వామి యొక్క చక్రము అని చెప్తున్నారు. ఇట్లు నిమిష స్పర్శనం పున సుదర్శనంబు మకరి తలంత్రుంచు అవసరంబున. ఇట్లా ఈ రకంగా. ఇంకా మకరం ఒకటి రవిందొచ్చెను, మకరము మరి ఒకటి ధనదు మాటున డాగెన్, మకరాలయమున తిరిగెడు మకరంబులు కూర్మరాజు మరువున కరిగెన్. బాగుంది. ఇలా ఇలా ఖండించగానే అక్కడ ఏమైందని చెప్తారు చూడండి. ఇప్పుడు అలాగే ఈ కృష్ణావతారం అని, కృష్ణుడు పుట్టినప్పుడు, రాముడు పుట్టిన, ఏదో దేవదంతులు మోగే ఇవి మోగే అలా అన్ని ఉత్సాహంతో గెంతులేస్తాం. ఏదైనా ఇలా జరిగేసరికి ఓ పక్కన ఇంత బలమైనటువంటి ఆ మకరి తలని ఖండింపబడింది అని తెలిసేసరికి మిగతా వాటి యొక్క వేడి ఎలా ఉంటుందో చూద్దాం. చూడంట ఈ విధంగా సుదర్శన చక్రం ఇట్టు నిమిష స్పర్శంబున ఒక్క ఒక్క సెకండ్లోట ఇంకా అసలు లోపల ఎక్కడ ఉందో మకర దగ్గరికి సమీపించిందో లేదో వెంటనే తలని కట్ చేసింది. అందుకని ఆ నిమిష స్పర్శంబున ఒక్క క్షణ మాత్రంలో సుదర్శనంబు మకరి తలని త్రుంచు అవసరంబున, ఆ మకరి యొక్క తలని త్రుంచిన సమయంలో ఏమైంది, మకరం ఒకటి రవించొచ్చన్. ఈ విధంగా సుదర్శన చక్రం రెక్కపాటు కాలంలో మకరము శిరస్సును ఖండించింది. ఆ సమయంలో ద్వాదశ రాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. ఇప్పుడు ఈ మొన్ననే చెప్పుకున్నాం అక్కడ సూర్యమండలంలో కూడా ఈ రాశులు ఉన్నాయి కదా, 12 రాశులు. ఆ రాశుల్లో కూడా ఈ మకరము, తాబేలు, ఇవన్నీ కూడా చెప్తాం కదా. దంపతులు, మిథునం, తుల రాశి, అలా అన్ని చెప్పుకుంటాం కదా 12 రాశుల్లో ఉన్నట్టుగా. ఇప్పుట మరి ఈ మకరం ఏమైపోయింది, సూర్యుని చాటుకు వెళ్ళిపోయింట. అంటే ఇక్కడ ఒరిజినల్ గా లేదు, అక్కడ ఆ ఆ రాశుల్లోకి వెళ్ళిపోయి సూర్యుని చాటుని దాక్కుందిట. ఇంకొకటి ఏమిటి, మకరం ఒకటి రవించొచ్చే. ఆ రవి అంటే సూర్యుని వైపుకి వెళ్ళిపోయింది అసలైన ఈ మకరము. మకరము మరి ఒకటి తన ధనదు మాటున దాగన్. ఇంకోటి ఏంటి, నవనిధుల్లోని మకరం ఉంది కదా, కుబేర్ని యొక్క నవనిధులని ఉన్నాయి, వాటిల్లో కూడా ఒక మకరం ఉంది. మకరం అరకతమని ఏమిటో మకరం అంటారు దానికి, నాకు తెలీదు. అదిట కుబేర్ని రక్షణలోకి వెళ్ళిపోయిందిట. ఇంకొకటి ఏంటి, మకరాలయమున తిరిగేడు మకరంబులు కూర్మరాజు మరపునన్, అది కరిగన్. కూర్మావతారంలో స్వామి వచ్చాడు కదా, కూర్మావతారం
ఉమ్, వచ్చే కదా ఆ ఏంటి, ఆ, హిరణ్యాక్షుని సంహరించాడు. అలాగా వాళ్ళందరికీ లోపల ఉన్నటువంటి ఈ మిగతాటువంటి సముద్రంలో ఆ మకరాలయంబున తిరిగడు మకరంబులు, ఇంకా అసలైనటువంటి మైను రెండు కూడా, ఒకటి సూర్యుని దగ్గరికి వెళ్ళిపోయింది, నవనిధుల్లో అన్ని మకరము కుబేరుని చాటుకు వెళ్ళిపోయింది. సముద్రంలో ఉండేటువంటి ఈ చిన్న చిన్న మకరాలన్నీ బోళ్ళు ఉంటాయి కదా, అవన్నీట ఆది కూర్మం చాటుకు వెళ్ళి దాక్కున్నాయట. ఆ ఆది అవతారం, ఆ ఆది అవతారంగానే కదా కూర్మ అవతారమే కదా ఆది అవతారం, విష్ణు అలా వచ్చాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాట. ఇవన్నీ అంటే ఏమీ లేవు అక్కడ, ఎక్కడున్నాయో కూడా తెలియకుండా అయిపోయింది ఆ సరస్సు అని చెప్తున్నారు. తమ మున్వాసిన రోహిణి విభుక్రియందర్పించి సంసార దుఃఖము విట్కొన్న విరక్త చిత్తు నిగతిన్ గ్రాహంబు పట్టూడ్చి పాదములల్లార్చి కరేణుకా విభుండు సౌందర్యంబుతో నొప్పే సంభ్రమ సంభ్రమదాసాకరణి ఖరుంజిత సుధాంబ స్నాన విశ్రాంతుండై. అయితే ఇంతకే ఆ గజరాజు ఏమయ్యాడండి అంటే చెప్తున్నారు. గజరాజు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంతో కాళ్ళు కదలించినాడు. అతడు కారు చీకటి నుండి వెలువడిన చంద్రుని వలెను, సంసార బంధాల నుండి విడివడిన సన్యాసి వలెను ఉన్నాడు. ఆదరంతో ఆడ దిగ్గజాలు తొండాలు చాచి అతడిపై అమృత జలం పోసి అభిషేకించాయి. ఆ జలాలలో స్నానం చేసిన గజరాజు ఆ అలసట తీర్చుకొని అందంగా ఆనందంగా అలరా అలరారినాడు. ఇక్కడ దేవతలు కుట్టించక్కల, ఇక్కడ ఆడ ఏనుగులు కూడా ఆ మకరిని అవస్థను చూసి కాలు కదలపలేక, కాలు ఆడక అంటారు వెనక పద్యాలు చదువుకున్నాం మనం. ఆ పాప ఇంటికి వెళ్ళలేక, దాన్ని వదలలేక, ఇతని అవస్థను చూడలేక ఎంత అవస్థపడి ఉంటాయండి. అది కదా ప్రేమ అంటే. వాళ్ళుట ఈ ఈ గజరాజు ఎప్పుడైతే ఆ మకరి నుంచి రక్షింపబడ్డాడో, ఆడ ఏనుగులన్నీ కూడా తొండాలతోటి ఆ ఏనుగుకి స్నానాలు చేయించాట. అంటే వాళ్ళ ఆనందాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాం, మనలా ఎగరలేవు, చప్పట్లు కొట్టలేవు కదా. ఆ తొండంతో నీళ్లు నిండా పీల్చుకొని ఆ గజరాజు యొక్క తాపాన్ని చల్లార్చాయి. దాంతో స్నానం చేసేసాట ఆయన. అంటే అంత ఆనందం కలిగింది. తర్వాత ఇంకోటండి, అది అమృత జలంట. ఒక అమృత జలం ఆదరంతో ఆడదిగ్గజాలన్నీ కూడా తొండాలు చాచి అతడిపై అమృత జలం పోసి అభిషేకించాట. ఆ తొండాలతోటి ప్రేమతో కూడిన, అది అమృతం కాకపోతే ఏమవుతుంది, ఆ ప్రేమతో కూడినటువంటి ఆ జలంతో ఆ గజరాజుని స్నానం చేయించేసాట. అంటే అలా ఆనందంగా అలా నీటి పోస్తే అలా స్నానం అయిపోయింది అని చెప్తున్నారు. తమమున్ బాసిన రోహిణి విభుక్రియన్, ఆ మొసలి, ఆ గజరాజు మొసలి పట్టు విడిపించుకొని ఉత్సాహంతో కాళ్ళు కదిలించాడు. ఎలా ఉన్నట్టు అతను, తమమున్ బాసిన రోహిణి విభుక్రియన్, అతడు కారు చీకటి నుండి వెళ్ళి వెళ్ళినటువంటి చంద్రుని వల్లే. అమావాస్య నాడు పూర్తిగా చీకటి అయిపోతుంది. ఆ చీకట్లన్నీ పోయి బయటకు వచ్చినటువంటి చంద్రునిలాగా, అంటే ఒక్కసారిగా అమావాస్య నుంచి పౌర్ణమికి వచ్చేసాడు అన్నట్టు పూర్ణ చంద్రుడిలాగా వెళ్ళిపోయాట. కారు చీకట్లన్నీ కూడా పోయాయి. చీకటి అంటే తమస్సు, అజ్ఞానము, అంధకారము. ఇన్నాళ్ళు ఉన్నాడంతే జీవచ్ఛవంలా, ఆయనకి వెలుగు విధి ఏమీ కనిపించలా. అలా దుఃఖంతో ఉన్నాడు కదా పాపం. అంచేత ఇప్పుడు ఆయన ఆ గజరాజు ఒక చంద్రుడిలాగా ప్రకాశించారట. ఇంకా ఏంటి, మనం కూడా ఈ సంసార బంధాల్లో పోరాడి పోరాడి ఆ గజరాజులాగే ఉన్నాక, బాబోయ్ ఇక నా వల్ల కాదనుకుంటూ ఆ, దీనికో ఈ సంసారాన్ని వదిలిపెట్టి ముముక్షువులు అనమాట, ఈ మోక్షం కోసాన్ని వాళ్ళు ఇంకా కొంతకాలం ఈ దీంట్లోనే ఉండి ఆ ఇంకా ఈ సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి ముముక్షువులు అంటారు వాళ్ళు, ముక్తులు. ముక్తి అంటే ఈ బంధాన్ని విడివడిని, ఈ సంసార బంధాన్ని నుంచి విడివడిన వాళ్ళు ముక్తులు. మనలోనే ఉంటూ ముముక్షువులు అంటే ముక్తి మీదే వాళ్ళ దృష్టి ఉంటుంది ఎప్పుడు. ఆ ముక్తి కాంక్ష, భగవత్ కాంక్ష, అదే కామంతో ఉంటారు తప్ప బాహ్య ప్రపంచంలో మనతో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ గోల్ ఏంటంటే ఆ స్వామిని చేరుకోవడమే. అలా ముముక్షువులాగా. ఇక్కడైతే అసలు ముముక్షువులు అక్కడ కాదండి, ఈ సంసారాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి ఒక సన్యాసిలాగా, అంటే ముక్తుల్లాగా అయిపోయాడా, ముక్తుడా, ఒక సన్యాసి వలె ఉన్నట్ట ఆ గద్దిరాజు. ఆదరంతో ఆ ఆడు జలాలని గజాలన్నీ కూడా ఇతనికి అమృత వర్షం కురిపించారు, కురిపించాయి.
దాంతో గజరాజు ఆనందంగా ఉన్నాడు. కానీ విడిపింపబడ్డాడు, కానీ పాపం కాలేమైందో అనేది మనకి బెంగాయి కదా. పాపం ఇన్నాళ్ళు నానిపోయింది, 1000 సంవత్సరాలు అలసిపోయింది, చీకిపోయింది. ఎలా ఉంటుందో చూడండి. పూరించన్ హరి పాంచజన్యమున్ కృపంభోరాసి సౌజన్యమున్ భూరిద్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యమున్ దూరీ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్సైన్ నిర్ధూత ద్విషసైన్యమున్ అంటే సైన్యమున్. చెప్తాను. పూరించన్ హరి పాంచజన్యమున్ కృపాంభోరాసి సౌజన్యమున్. దీని ఒకసారి భావం ముందర చదివేస్తాను. విజయ సూచకంగా విష్ణువు పాంచజన్య చక్ర శంఖాన్ని పూరించినాడు. ఆ శంఖము దయారసానికి సముద్రం ఉంటుంది. గొప్ప శబ్దంతో పంచభూతాలను పటాపంచలు చేసి సంచలింపచేసేది. అపార శక్తితో కూడిన శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతము వెరప్పు పుట్టించేది. దీనుల దుఃఖాన్ని దూరం చేసేది. పగవారి సైన్యాలను పారద్రోలేది. ఇందాక చక్రం గురించి చెప్పుకున్నాం. ఈ శంఖం ఒక్కసారి స్వామి గాని పూరించాడంటే ఆ ధృతరాష్ట్రుని యొక్క గుండెలు బద్దలైపోయాయని చెప్తారు ఆ పాంచజన్య నాదం వినేసరికి. ఈ అయితే ఎవరు గొప్ప వాళ్ళండి? పాంచజన్యమా చక్రమా అంటే ఒక రకంగా చూస్తే పాంచజన్యమే గొప్పది అని అంటారు. గొప్పది అంటే స్వామి యొక్క అధరామృతాన్ని సదా అనుభవిస్తున్నటువంటిది ఈ శంఖం. అంచేత అది గొప్పకులు కూడా అక్కడ అంటారు, నువ్వు మేము అలాగన్నా అలా అయినప్పుడు పోయాం, ఇలా అయినప్పుడు పోయాం, ఆ స్వామి అధరామృతాన్ని కోరినటువంటి దాన్ని నువ్వు కాస్త ఆ కృష్ణుడు ఎక్కడున్నాడో చెప్పమని గోల పెడతారు కదా, అలాగట. ఇంకా దయారసానికి సముద్రం ఉంటుంది, అంతే కదా. ఎక్కడ కష్టం వస్తే అక్కడ ఒక్కసారి ఆ పంచజన్యాన్ని పూరించి స్వామిని తీసుకు ముందర అది వెళ్ళిపోతుంది అంతే. ఇదిగో